ఒకరోజు ఉదయం తరుణ్ వాళ్ల అమ్మ అతనికి ఒక అరటిపళ్ల గెల ఇచ్చి, తరుణ్, ఈ పళ్లను తీసుకుని గుడిదగ్గర ఉన్న ఆవులకు పెట్టు అని చెప్పింది. సరే అమ్మా అని తరుణ్ సంతోషంగా చెప్పి అరటిపళ్లను ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో తీసుకుని వెళ్లాడు. అతను గుడి దగ్గరకు చేరుకునేసరికి ఒక చిన్న దూడ ఒంటరిగా నిలబడి తోక ఊపడం చూశాడు. తరుణ్ నవ్వి ఆ చిన్న దూడకు అరటిపళ్లన్నీ మెల్లగా తినిపించాడు. అతను వెళ్లబోతుండగా తన చేతిలో ఉన్న ఖాళీ ప్లాస్టిక్ కవర్ను గమనించాడు. అతను దూడవైపు చూసి, నేను దీన్ని ఇక్కడ పడేస్తే ఆవు పొరపాటున తినేయవచ్చు అని అనుకున్నాడు. అందుకని అతను ఆ కవర్ను జాగ్రత్తగా మడిచి తన జేబులో పెట్టుకున్నాడు. ఇంటికి తిరిగి వెళ్లే దారిలో ఉల్లిపాయలు కొనడానికి ఒక చిన్న దుకాణం దగ్గర ఆగాడు. దుకాణదారుడు అతనికి మరొక ప్లాస్టిక్ కవర్ ఇవ్వబోతుండగా తరుణ్ వెంటనే, అంకుల్, దయచేసి నాకు కవరివ్వకండి, నా దగ్గర ఇప్పటికే ఒకటి ఉంది అని చెప్పాడు. అతను తన జేబులోంచి అదే ప్లాస్టిక్ కవర్ను బయటకు తీశాడు. దుకాణదారుడు నవ్వి, మంచి బాలుడు, ఈరోజు నువ్వు పర్యావరణాన్ని కాపాడావు. ఇదిగో, బహుమతిగా ఇంకొక ఉల్లిపాయ తీసుకో అని అన్నాడు. తరుణ్ సిగ్గుగా నవ్వి సంతోషమైన హృదయంతో ఇంటికి నడిచాడు. అతను ఒక ఆవును ప్రమాదం నుండి కాపాడటమే కాకుండా మరొక ప్లాస్టిక్ ముక్క ప్రపంచంలోకి రాకుండా ఆపాడు. అమెరికాను చూపే గ్లోబ్ ఆకుపచ్చ రంగు హృదయం నీతి, శ్రద్ధతో చేసే చిన్న పనులు జంతువులకు, ప్రకృతికి మరియు మన గ్రహానికి పెద్ద మార్పును తీసుకువస్తాయి.